అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పుకుందాం. అదేంటంటే దసరా యొక్క ప్రత్యేకత ఏంటి? దసరా నవరాత్రులు ఎందుకు జరుగుతాయి? ఇవన్నీ ఎన్నో క్లాసుల్లో చెప్పాము. ఈ క్లాసులన్నింటిలో కూడా అమ్మవారి యొక్క శక్తులు, అమ్మవారి యొక్క ఆయుధాల ప్రత్యేకతలు, అమ్మవారి యొక్క రూపాలు ఇవన్నీ మనం ప్రజెంట్ చేసుకున్నాం. ఎంతో జ్ఞానాన్ని పొందాం. ఈరోజు వినూత్నంగా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఆ సబ్జెక్ట్ ఏంటంటే అమ్మవారి పాదాల దగ్గరున్న మహిషాసురుడు. అసలు అమ్మవారి యొక్క జననానికి, అమ్మవారి యొక్క జననం అనకూడదు. అమ్మవారి యొక్క సృష్టికి కారణమైన మహిషాసురుడు గురించి తెలుసుకుందాం. అసలు ఈ మహిషాసురుడు ఎవరు? ఇతని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? అతను ఎక్కడుంటాడు? మనం మన యొక్క గుణాలను అతనిలాగా మారకుండా మన యొక్క సుగుణాలను ఎలా తయారు చేసుకోవాలి? ఇవన్నీ మనం ఈరోజు చెప్పుకుందాం. ముందుగా అసలు ఒకసారి పురాణ కథ చూద్దాం. ఈ పురాణ కథలో మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు. ఈ రాక్షసుడు ఎవరు అంటే ఇతను తీవ్రమైన సాధన చేస్తాడు. ఇతను తండ్రి కూడా అత్యంత గొప్ప సాధకుడు అనమాట. అతను మహా తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకొని ఇతన్ని కంటాడు. అంత శక్తివంతుడు వాళ్ళ తండ్రి. సరే, అతను అంత గొప్ప సాధకుడు. ఆ బిడ్డ పుడతాడు. మహిషాసుడు అన్న బిడ్డ పుడతాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత అతను రాజుని చేస్తాడు. ఇతను కూడా తపస్సు చేసి మహాశక్తి సంపాదిస్తాడు. ఎన్నో వరాలు పొందుతాడు. మనం ఎన్నో కథల్లో వింటాం. ఈ రాక్షసులందరూ ఎన్నో వరాలు పొంది దాని తర్వాత హాయిగా జీవించకుండా ఇతరులను హింసిస్తూ ఉంటారు. వాళ్ళని చంపడానికి మళ్ళా యూనివర్స్ మరొక ప్లాన్ చేస్తుంది. ఏ విష్ణుమూర్తి రూపంలోనో, ఎంవార్ రూపంలోనో వస్తుంది. ఇది అందరూ మనకు తెలిసిన కథలే. అయితే ఈ మహిషాసుడు కథ కూడా అలాగే. ఇతనికి పవర్స్ వచ్చేస్తాయి. మరణం లేకుండా ఉండాలి. ఎవరి చేతిలో మరణించకుండా ఉండాలి అని చెప్పేసి కొన్ని ఇంటెంట్ తయారు చేసుకుంటాడు. అతనికి అన్ని శాంక్షన్ చేయబడతాయి. దాంతో అతనికి తోక వస్తుందన్నమాట. తోక అంటే అహంకారం వస్తుంది. ఎప్పుడైతే అహంకారం వచ్చిందో ఇక ముల్లోకాల మీద పడతాడు. వెళ్ళి అన్ని లోకాల మీద పడి అందరిని హింసించడం, అధికార దాహంతో అందరిని తొక్కిపారేయడం, ఎవరి హక్కుల్ని గౌరవించకుండా ఉండడం, ఇవన్నీ చేస్తాడు. దాంతో చాలా ఇబ్బంది పడుతుంది సృష్టి. అప్పుడు క్రమక్రమంగా వీళ్ళందరూ దేవతలందరూ కలిసి మరి వాళ్ళెవరో అతన్ని చంపడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళకన్నా అతను శక్తివంతుడు, ప్రత్యేకమైన సాధన చేసి సంపాదించుకున్నాడు. మీ అందరికి ఇప్పుడు డౌట్ వస్తుంది. ఏమండి, ఈ బ్రహ్మదేవుడు గాని, లేకపోతే శివుడు గాని, ఈ రాక్షసులకి ఎందుకండి వరాలు ఇస్తారు అని చాలా మంది అంటుంటారు. అసలు వరం ఇవ్వకుండా ఉంటే పోద్ది కదా! ఎందుకు వాళ్ళకి వరాలు ఇవ్వడం ఎందుకు? వాళ్ళు మళ్ళా వాళ్ళని చంపడానికి మళ్ళా బాధలు పడడం ఎందుకు? వాళ్ళు నిరంకుశులుగా మారడం ఎందుకు? అసలు వాళ్ళకి అలాంటి వరాలు ఇవ్వకుండా ఉంటే పోదు కదా! అంటారు. అసలు విషయం ఏంటంటే అది వరం కాదు, అది హక్కు. అంటే వాళ్ళు సాధన చేసి ఎంతో శక్తి సంపాదించుకొని దానిని రాయల్‌గా తీసుకుంటారు. కానీ దాన్ని వరం అంటారు గానీ యాక్చువల్‌గా ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక దుర్మార్గుడు, ఒక భయంకరమైన వ్యక్తి, చెడ్డవాడు. వాడు బాగా చదువుకొని దానికి ఐఏఎస్ ఎగ్జామ్‌కో, 10థ్ క్లాస్ ఎగ్జామ్‌కో ఏదో ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి పాస్ అయ్యాడు. వాడు దుర్మార్గుడు అని చెప్పేసి వాడికి పాస్ చేయకుండా ఉంటారా అండి? చెప్పండి. వాడు చదివిన చదువుకి దానికి విలువిస్తారు. అంతే తప్ప వాడి క్యారెక్టర్ ఎలాంటిది, వాడు భవిష్యత్తులో ఎలా చేస్తాడో, అలా చేస్తాడని రిజల్ట్ ఇవ్వకుండా ఉండరు గదా! అలాగే ఎవరైతే సాధన చేసి శక్తులు సంపాదించుకుంటారో వాళ్ళకి వరాలు ఇవ్వబడతాయి. అది ఎవ్వరికైనా సరే. సో, ఆ విధంగా ఈ మహిషాసురుడు అన్నతను మొత్తం మీద వరాలు సంపాదించి అందరిని హింసపెడుతూ ఉంటారు. సో, ఇతన్ని చంపడానికి వేరే ఆప్షన్స్ ఏం లేవు. ఒక స్త్రీ చేతిలోనే ఇతనికి చావు ఉంది. ఎందుకంటే అతను అందరూ ఎవరి చేతిలో చావకూడదు అని ఎక్కడో చోట లూప్ లైన్ పెట్టాలి కాబట్టి, కావాలంటే స్త్రీ చేతిలో చంపుకొని నేను చావను. అంటే స్త్రీ చంపదు, మనల్నేం చంపిద్ది స్త్రీ అని ఒక తక్కువ అవగాహనలోకెళ్ళి వరం తీసుకోవటం. మొత్తం మీద అతన్ని చంపడానికి దుర్గాని సృష్టిస్తారు. మహాశక్తి స్వరూపిణి దుర్గ తయారవుతది. అయితే ఆమెకి శక్తి కావాలి కాబట్టి ఆమె యొక్క దివ్య శక్తిని ఎలా చేస్తారంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే మొత్తం అందరూ దేవతలు. విష్ణుమూర్తి దగ్గర నుంచి విష్ణు చక్రము ఇలాగా ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క ఆయుధం తీసుకొని ఆమెను తయారు చేస్తారు. దాదాపుగా 10 ఆయుధాలు ఉంటాయి. లేదా కొంతమంది అష్టభుజి అంటారు. అంటే 8 ఆయుధాలు ఉంటాయి. ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఇన్నే ఉండాలని కొన్ని కథల్లో ఉంటది. అది పక్కన పెడదాం. అది ముఖ్యం కాదు. సరే, ఏదేమైనా దుర్గాదేవి ఆయుధాలతో ఆమె ఒక శక్తిగా మారి
అతన్ని సంహరిస్తాయి. చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఇదంతా జరుగుతుంది. సో ఇది అక్కడితో అతని స్టోరీ అయిపోతుంది. ఇది మన పురాణ కథల్లో ఉన్న పాయింట్. మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ మహిషాసుడు వరాలు పొందాడు, రాజ్యాన్ని పొందాడు, గొప్ప గొప్ప సంపదలు పొందాడు. ఎంత ఎంజాయ్ చేశాడు లైఫ్‌ని. మరి ఎందుకు వాడి జీవితం అంతా దరిద్రం అయిపోయింది? చివరికి ఏం సాధించాడు? ఏం లేదు కదా! చూడండి, మహాభారత సంగ్రామం కూడా ఏ సీటు కోసం అయితే యుద్ధం జరిగిందో, ఆ సీట్ ఎవడు అనుభవించలేదు. పంచపాండవులేమో స్వర్గారోహణంకి వెళ్ళిపోయారు. కౌరవులందరూ చనిపోయారు. ఎవడు అనుభవించాడు ఆ సీట్‌ని చెప్పండి? మానవ జీవితం దొరికే ఒక అపురూప కానుక. అందులో వచ్చే దాన్ని పొంది ఉన్న ఆయుష్ ఉన్నంత వరకు ఆనందంగా బతికి పక్కవాడికి కొంచెం సేవ చేసి మనం అనుభూతులు పొంది పోవాలి. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయారు ఈ రాక్షస బ్యాచ్ అంతా. సరే, మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రాక్షసులు ఎక్కడ ఉంటారు? ఎక్కడో ఉండరు. దేవతలు ఎక్కడ ఉంటారు? ఎక్కడో ఉండరు. మానవులు ఎక్కడ ఉంటారు? ఎక్కడో ఉండరు. ఉన్నదంతా సృష్టి ఒకటే, దైవ స్వరూపమే. సృష్టి సమస్తము దైవమే. ఇక్కడ రాక్షస జాతి, మానవ జాతి, దైవ జాతి అంటూ ప్రత్యేకంగా ఏం లేవు. వాళ్ళ యొక్క ఆత్మస్థితిని బట్టి అలా ఉంటారు అంతే తప్ప, భగవంతుడు రాక్షసులను ఒక కేటగిరీలో పుట్టించి ఒక గుణాలు పెట్టడం, మానవులకి ఒక గుణాలు పెట్టడం, ఇట్లా దేవతలకు ఒక గుణాలు పెట్టడం అంటూ ఉండదు. అందరినీ ఒకే విధంగా సృష్టిస్తాడు సృష్టికర్త. ఆ యూనివర్స్ అందరినీ ఒకే విధంగా సృష్టిస్తుంది. వాళ్ళ యొక్క సుగుణాలను బట్టి వాళ్ళు ఆ కేటగిరీలో ఉంటారు. ఇది నోట్ చేసుకోండి. ఎందుకంటే రాక్షసులుగా పుట్టి సుగుణాలతో దైవంగా జీవించిన వ్యక్తులు ఉన్నారు. మానవులుగా పుట్టి దుర్గుణాలతో రాక్షసులుగా మారిన వ్యక్తులు ఉన్నారు. ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం మళ్ళా మహిషాసురు దగ్గరికి వెళ్దాం. ఈ మహిషాసుడు ఇలాగా ఈ వరాలన్నీ పొందాడు. అంతవరకు ఓకే, అద్భుతం. అది నిజంగానే మనం గంట సాధన చేయడానికి కింద మీద పడదాం. సంవత్సరాల తరబడి సాధన చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం చేసుకొని సృష్టిలోనే అపూర్వమైన వరాలు గెలుచుకున్నారు. ఎంత అద్భుతం అండి! నిజంగా చెప్పండి, మనకన్నా గొప్పోళ్ళు ఒక రకంగా సాధన విషయంలో. మనం ఒక గంట ధ్యానం చేయడానికి మనం 3 పాటలు పాడతాం, ఏదో వంటలు చెప్తుంటాం. సరే, అతను సాధించుకున్న తర్వాత ఏం చేయాలో లైఫ్ సుసంపన్నం చేసుకోవాలి. సుసంపన్నం చేసుకోకుండా ఏం చేశాడు? దాన్ని దారుణంగా మార్చుకున్నాడు. మార్చుకోవడం వల్ల ఏమైంది? అతని లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, తాడింది అనేవాడు ఒకడుంటే వాడి తలం దన్నేవాడు ఇంకోటి ఉంటాడు. సార్ తిన్నారు లేదు లేదు. తాడింది అనేవాడు ఒకడుంటే వాడి తలం దన్నేవాడు ఒకడు ఉంటాడు. ఇది కొంచెం అర్థంగా చెప్తా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనకి. ఈ మహిషాసుడు శక్తి సంపాదించుకున్నాడు కదా, వరాలు సంపాదించుకున్నాడు కదా, ఇంకా వాడికి మామూలుగా ఉండదు అనమాట. అంటే ఈ మహిషాసుడు గురించి నేను ఎందుకు చెప్తాను అంటే, ఎక్కడో ఉన్నాడు, మనలోనే ఉంటాడు. మన లోపల ఉన్న దుర్గుణాలు ఇవన్నీ. సరే, తాడింది అనేవాడు ఒకడు ఉంటే వాడు తలం అనేవాడు ఇంకోటి ఉంటాడు కదా. తలం అనేవాడు అంటే వీడు కన్నా పైవాడు ఇంకోటి ఉంటాడు అనమాట. ఈ మహిషాసురుని తన్నేవాడు ఎవరు అంటే, ఇదిగో మహాదుర్గ. ఆ మహాదుర్గ 9 రోజుల పాటు ఈ దేవతల యొక్క మొత్తం సమస్త శక్తుల్ని తీసుకొని, సమస్త ఈ 10 ఆయుధాలు, 10 8 ఆయుధాలు తీసుకొని ఆమె అతనితో 9 రోజుల పాటు యుద్ధం చేసింది. ఇది పురాణ కథ. మళ్ళీ ఒకే ఒక పాయింట్, మహిషాసురుడిని చంపడానికి దుర్గాదేవి 9 రోజులు పట్టిందా అంటే వాడు ఎంత శక్తిమంతుడండి. మీరు ఊహించండి ఒకసారి. అది నెగిటివ్ క్యారెక్టర్ విలన్. ఓకే, విలన్ అయినంత మాత్రాన్ని మనం అసహించుకోవక్కర్లేదు. ఒకడైతే నిజం, మహాశక్తిని ఎలా సాధించాడు? అతన్ని చంపడానికి దుర్గాదేవికి అన్ని రోజులు ఎందుకు పట్టింది అంటే, ఇతను ఎంతో సాధన పరుడే కదా. బట్ అధర్మం ఎప్పటికైనా ఓడిపోతుంది అన్నది ఎగ్జాంపుల్ ఇది. ఓకే, అంటే అతని శక్తి ఎట్లా సంపాదించుకున్నాడు? ఎంత గొప్పవాడు మీరు ఊహించండి. కొంచెం అన్ని రోజులు పట్టింది అంటే, మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మహాభారతంలో కర్ణుడిని సంహరించేటప్పుడు కృష్ణుడిని అడుగుతాడు, నేను నా జీవితం అంతా ఇలాగే జీవించాను, ధర్మంలో జీవించానంటే కృష్ణుడు చెప్తాడు, నువ్వేమేం తప్పులు చేసావు తెలుసా నీకు? నీ కళ్ళ ముందే ద్రౌపదిని అవమానించినప్పుడు ఏం చేసావు నువ్వు? ఇవన్నీ అతను తప్పులు చూపిస్తాడు. నిజమే, నేను రియలైజ్ అయ్యాను, ఐఎమ్ సో సారీ అని చెప్పి బాధపడి నేను ఆ దుర్మార్గమైన మిత్రులతో ఉండి అలాగా మాయలో పడిపోయాను కృష్ణ, నన్ను క్షమించొద్దు, నాకు ముక్తి ప్రసాదించు అని చెప్తాడు. చెప్పి కానీ నా మనసులో ఒకే ఒక బాధ ఉంది కృష్ణ, అదేంటంటే మనుషులు కులానికి విలువనిస్తున్నారు, విద్వత్తుకు ఇవ్వట్లేదు. అది నా బాధ. నా దగ్గర ఎంత విద్వత్తు ఉంది, నేను విలుకారుణ్ణి, గొప్ప విలువిద్య నాకు ఉంది, కానీ నన్ను కులం పేరుతో పక్కన పెట్టేశారు అని చెప్పి బాధపడతారు.
అప్పుడు కృష్ణుడు ఏమంటాడు తెలుసా, నన్ను ఎందుకు ఈ సమాజం గుర్తించలేదు అంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, కర్ణ, దేవాది దేవుడినైనా కృష్ణుడు నేను నిన్ను సంహరించడానికి నేల మీద ఉండేలా చూడాల్సి వచ్చింది, ఆయుధాలు లేకుండా చేయాల్సి వచ్చింది, ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సి వచ్చింది, అంటే ఇన్ని ప్రణాళికలు వేయాల్సి వచ్చింది నేను నిన్ను చంపడానికి. ఇంతకన్నా నీ విద్వత్తుని, నీ గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పడానికి ఇంకేం కావాలి అంటాడు. అనగానే కర్ణుడు కళ్ళము నీళ్ళు తిరుగుతాయి అనమాట. ఆ కృష్ణుడు ఇచ్చిన అభినందనకి చూడండి, కృష్ణుల్లో ఉన్న గొప్పతనం. కర్ణుడిని ఆ టైంలో కూడా అతను అభినందిస్తున్నాడు. దుర్మార్గుడు పని చేశాడు, అతను చంపాలి, పనిష్మెంట్ ఇది పనిష్మెంట్. బట్ అతని యొక్క విద్వత్తుని అభినందిస్తున్నాడు. కనుక నువ్వు నా యొక్క నన్నే ఇబ్బంది పెట్టావు, నువ్వు నిన్ను సంహరించాలంటే ఏదో పొల్లంగాండి ఎట్టంటానికి లేదు, ఏదో నేనే కింద మీద పడ్డాను అంటే చూసుకో, నువ్వు ఎంత శక్తివంతుడు అని భవిష్యత్ తరాలు అర్థం చేసుకోరా అంటాడండి. అనగానే కర్ణుడు కళ్ళెమ్మ నీళ్లు పెట్టి చాలు కృష్ణ నాకు చాలు అంటాడంటే అప్పుడు కృష్ణుడు అతను అడ్జేసుకొని అతనికి మోక్షాన్ని ఇస్తాడు. ఇలాగే సేమ్ మహిషాసురు కథలు కూడా ఉంటాయి. మహిషాసురుడిని 9 రోజులు పట్టిందంటే అమ్మవారికి. ఇతను ఎంత పవర్ఫుల్ చూడండి. మరి ఇంత పవర్ఫుల్ అయిన వాడు ఎందుకు ఇంత పిచ్చి పని చేశాడు, ఎందుకు ఇంత అజ్ఞానంలో ఉన్నాడు అంటే ఉన్నది అతని యొక్క వ్యామోహాలు. ఈరోజు క్లాస్ పేరేంటి? వ్యామోహాలు. మన వ్యామోహమే మనల్ని ఇంతవరకు తీసుకొస్తుంది. వ్యామోహము, మోహం వేరు, వ్యామోహం వేరు. ఈ వ్యామోహాలు ఎన్ని రకాలు అంటే 5 రకాలు ఉంటాయి. దేని మీద వ్యామోహంతో మనం ఇలా ఉన్న మనం అలా అయిపోతాము అనేది ఈరోజు తెలుసుకుందాం. సో మొట్టమొదటి పాయింట్ చెప్పుకుందాం. ఇందులో వ్యామోహాల్లో ఎన్ని రకాల వ్యామోహాలు ఉన్నాయో చెప్తాను నేను మీకు. అందులో మొట్టమొదటిది అధికార వ్యామోహం, రెండోది ఆధిపత్య వ్యామోహం, మూడోది నిరంకుశ వ్యామోహం. 3 వ్యామోహాలు ముందు చెప్తాను. ఫస్ట్ అధికార వ్యామోహం, బాగా భయంకరమైన వ్యామోహం ఇది. ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని వ్యామోహాలు ఆడవాళ్ళలోనో నరకాసుల్లోనో లేకపోతే మహిషాసుల్లోనో ఉన్నాయి అనుకున్నారు. ఇవన్నీ మనలో ఉన్నాయి. ఈ బయటకు వచ్చిన రోజున మనం మర్తించబడతాం మహిషాసుడితో. ఈ మహిషాసుడు ఎలాగైతే చంపబడ్డాడో అలాగే మనం యూనివర్సిటీలో తొక్కువేయబడతాం. ఈ వ్యామోహాలని బ్యాలెన్స్ చేసుకోవాలి, వాటిని మోహాలుగా ఇష్టాలుగా మార్చుకోవాలి, అంటే సుగంధ పరిమళాలుగా మార్చుకోవాలి, సుగుణాలుగా మార్చుకోవాలి. అంటే వ్యామోహాలని సుగుణాలుగా మార్చుకోవాలి. ఇది కంటెంట్. సో దానిలో మేము మొదటి చూద్దాం. మొట్టమొదటిది అధికార వ్యామోహం. అసలు దసరా ఎందుకు వచ్చింది? ఇదిగో దుర్గామాత 9 రోజుల పాటు సంహరించింది కాబట్టి 9 రూపాల్లో 9 స్వరూపాల్లో వాడిని సంహరించి మనకి జ్ఞానాన్ని ఇచ్చింది, మనకు రక్షణ ఇచ్చింది, మనకు తేజస్సు ఇచ్చింది. కాబట్టి దానికి కారణం ఎవరు? ఇదిగో మహిషాసుడు. మహిషాసుడు ఎందుకు అలా తయారయ్యాడు? వాడి యొక్క వ్యామోహం వల్ల. ఏమి లేదండి, మొత్తం ఎంటైర్ స్టోరీ దేని మీద ఆధారపడుతుంది చెప్పండి? వ్యామోహం. ఏంటి వ్యామోహం? మొట్టమొదటి అధికార వ్యామోహం. శుభ్రంగా బోళ్ళంత డబ్బులు వచ్చినాయి కదా, కోట్లు. ఒక చక్రవర్తి అయిపోయాడు కదా, ఒక రాజ్యాన్ని మొత్తానికి చక్రవర్తి అయ్యాడు కదా, శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు కదా లైఫ్ని. ఎంత కావాలంటే అంత తినచ్చు కదా, ఎంత కావాలంటే తిరగచ్చు కదా. కానీ ఏం చేశాడు అతను? వ్యామోహం, అధికారం. మనమే మొత్తం భూమినంతా పాలించు, వెరీ గుడ్, చక్రవర్తి అయ్యాడు. లైక్ విశ్వలోకాలన్నీ మనం తిరగాలి, పై లోకాలు కూడా మనమే పాలించాలి. మళ్ళీ అక్కడ మొదలెట్టాడు యుద్ధాన్ని. ముల్లోకాలను పాలించాలి, దేవలోకాన్ని పాలించాలి, అన్ని మన అండర్లోకి వచ్చేయాలి. చూసారా? అధికార వ్యామోహం. ఇది ఎంతగా మనిషిని పతనం చేస్తుందంటే, ఎవరైతే నీ వాళ్ళో వాళ్ళందరినీ నాశనం చేసేస్తుంది, నీకు దూరం చేసేస్తుంది. మళ్ళా దుర్గామాతలాగా ఒక శక్తి నిన్ను నాశనం చేయడానికి మళ్ళా రావాల్సి ఉంటుంది. అది ఏ రోగం రూపం అవ్వచ్చు, ఇంకో రూపం అవ్వచ్చు. కనుక ఈ అధికార వ్యామోహం మీరు ఎంతగా మిమ్మల్ని నాశనం చేస్తుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యన ఒక ఊరు వెళ్ళాను, పేర్లు చెప్పను, కంటెంట్ చెప్తాను. ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన విపరీతమైన భయంతో ఉంటాడు. 80 సంవత్సరాలు ఎంత ఉంటుంది ఆయన వయసు. ఆయన బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం, బ్రష్ మీద పేస్ట్ చేసుకోవాలంటే భయం, కింద పడతానని భయం. అరుస్తూనే ఉంటాడు ఆ రూమ్ లో నుంచి. వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట, చూశాను. ఆ రూమ్ నుంచి అరుస్తూనే ఉంటాడు ఆయన. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగాను, ఏంటి ఆయన ప్రాబ్లం ఏంటి, సైకలాజికల్ గా ఆయన డ్యామేజ్ అయ్యాడంటే, అవునండి ఆయన విపరీతమైన భయంతో వణుకుతుంటాడండి అని చెప్పాడు. సరే ఆయన ఒకసారి నా దగ్గర తీసుకురండి, నేను మాట్లాడతాను, నేను వెళ్తాను ఏంటంటే ఆయన రూమ్ లో తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. నా ఇంకా భయంగా చూస్తున్నాడు, ఈడేవుడు నన్ను వేసేయడానికి వచ్చాడని. నేను చెప్పాను, అయ్యా
మీ భయానికి కారణం ఏంటి, ఎందుకు భయం వస్తుందంటే, అవునండి నాకు ఇలా నుంచుంటే భయం, పడిపోతానని భయం, వీళ్ళెవరు ఇంట్లో లేకుండా వెళ్ళిపోతే చచ్చిపోతానని భయం, 100 భయాలు చెప్పేశాడు. అప్పుడు నేను చెప్పాను, ఇతని భయానికి ఏంటి కారణము అని వెతికితే ఒకే ఒక ప్రశ్న అడిగాను నేను. నువ్వు నీ జీవితంలో అందరిని భయపెట్టావా అని అడిగాను. రైట్, నేను ఎవరిని భయపెట్టా, నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాను అని చెప్పాడు. పక్కనే ఆయన భార్య ఉంది, ఆమె అడిగాడు, ఏమే అటు చూసుకున్నా నేను అందరినీ, నా దేవుడండి మాకు దేవుడండి అన్న ఆమె. వాళ్ళ పిల్లలు కూడా దేవుడండి అవునండి అన్నారు. నాకు తృప్తిగా ఉన్నాయి, ఎక్కడో ఏదో లాజిక్ కొడుతుంది. సరే ఓకే అని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ అడిగి, అమ్మ నిజం చెప్పు, ఈయన తన జీవితంలో ఎక్కువ మందిని భయపెట్టి ఆధిపత్యం చూపించాడు, అధికారం చూపించాడు కదా అందరి మీద అన్నాను. అంటే అప్పుడు ఆమె అంది, సార్ అవునండి, ఆయన అంటే మాకు విపరీతమైన భయం అండి. వాళ్ళ తాతగారిని ఆయన, అంటే ఆయన వాళ్ళ మేనమామ ఎవరు ఉంటారు కదా, పెళ్లి చేసుకున్నాడు కదా, సొంత మరదమే పెళ్లి చేసుకున్నాడు. సో ఆ వరుసలు అంతా నాకు గుర్తులేదు. ఆ ఇంట్లో వాళ్ళని ఆయన కొట్టేసేవాడంట, వాళ్ళ తాతగారిని. ఆయన పేపర్ చదువుని కొట్టాడంట, పని పట్ల చదువుతామని. ఆయన బండి వస్తున్న చొప్పుడు వస్తే ఇంట్లో వాళ్ళందరూ విండ్ ఆఫ్ సైలెన్స్, ఎక్కడ సైలెంట్ అయిపోతారంట. ఎందుకు అంత అధికారం నీకు, నీ బోర్డు అధికారం నువ్వు? ఏమైంది ఈరోజు? అంత పెద్ద అధికారం ఉన్న ఆయన ఈరోజు మంచం మీద ఉన్నాడు, నించోడానికి భయపడుతున్నాడు, కూర్చోడానికి భయపడుతున్నాడు, ఎవడన్నా వదిలేసి వెళ్ళిపోతే బేరబేరమని అరుస్తున్నాడు. అది అంపసై అంటే మిత్రులారా. ఆయన పరిస్థితి చూసి నాకు ఏమనిపించిందంటే, ఇది గతకాలం కర్మ కాదు, ప్రస్తుత జీవితంలో చేసుకున్న కర్మే. అందుకని మీరు ఎవరి మీద అధికారం చూపించకండి. అది దుర్గంధంగా మారి మీ మరణ సమయంలో మీ ముందుకు వస్తుంది. మరణం రాదు, ఎందుకంటే మీకు అధికారం ఉంది కదా, మీ శరీరం మీద మీ అధికారం ఉంది కదా, అది మిమ్మల్ని వదలలేదు. అప్పుడు అది మిమ్మల్ని నొక్కి పారేస్తుంది. చాలా భయంకరమైన, నేను చాలా చాలా కేసులు చూశాను. అందుకని మిత్రులారా, మనకున్న వ్యామోహాల్లో మొదటి వ్యామోహం అధికార వ్యామోహం క్లోజ్ చేసేయాలి. అధికారం ఉండొచ్చు కానీ వ్యామోహం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఉండాలి, ఉంటాయి కూడా, కానీ దాన్ని వ్యామోహంగా మార్చకూడదు, దాన్ని సుగుణంగా మార్చాలి. అధికార వ్యామోహాన్ని సుగుణంగా మార్చాలంటే ఏం చేయాలి అంటే సేవ చేయాలి. సేవ అంతే. అందరికీ సేవ చేస్తా ఉండండి, మీరు క్రమక్రమంగా అధికారం నుంచి బయటకు వచ్చేస్తారు. అధికారం ఉంటారు, అధికార వ్యామోహం నుంచి బయటకు వచ్చేస్తారు. అత్తగారికి అధికార వ్యామోహం, భర్తకి భార్య మీద అధికార వ్యామోహం, తల్లికి పిల్లల మీద అధికార వ్యామోహం. ఎందుకు ఇదంతా? ఎక్కడికి వెళ్తుంది మీకు తెలుసా? మిమ్మల్ని అది వదలకుండా వెంటాడుతుంది. అందుకని అధికార వ్యామోహంలో నుంచి మీరు సుగంధ పరిమళాల సుగుణంగా అది మారాలంటే సేవ అన్నది గుర్తుపెట్టుకోండి. నేను ఈ మహిషాసుడు కథ ఎగ్జాంపుల్ గా తీసుకుని ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా అందుకు తక్కువే లేవు. ఈ మహిషాసుడు ఎలాగైతే అధికారంలోకి, ఆధిపత్యంలోకి, నిరంకుశత్వంలోకి వెళ్ళిపోయి తన అద్భుతమైన జీవితాన్ని, ఏమండి ఒకసారి ఆలోచించండి అతని క్యారెక్టర్ గురించి, మీరు మల్టీ డైమెన్షన్ లో ఆలోచించండి, అర్థం అవుతుంది. దుర్గామాత 9 రోజులు యుద్ధం చేసింది అంటే ఎంత పవర్ఫుల్. అలాంటి అద్భుతమైన వ్యక్తి ఎందుకు అలా అయిపోయాడు? ఇదిగో దిక్కుమాలిన అధికార వ్యామోహం. ఏంటో ఆ పిచ్చు నాకు అర్థం కాదు. అందరి మీద నాకే పై చెయ్యి ఉండాలి, నాదే పై చెయ్యి ఉండాలి, కింద పడ్డా నాదే పై చెయ్యి ఉండాలి, మాట మీద చేతల మీద మీరు దృష్టి పెట్టాలి. అందుకని అధికారానికి విరుగుడు ఏమిటి అంటే సేవ. అప్పుడు క్రమక్రమంగా మీ అధికారం కాస్త ఆకర్షణగా మారిపోతుంది. బాగా సేవ చేయండి, సేవ సేవ సేవ. మీకు ఏది వీలైతే అది, ఏ రంగంలో వీలైతే ఆ రంగం, మీకు ఏది నచ్చితే అది సేవ చేస్తూ ఉండండి. మీరు ఎవరి మీద అయితే అధికారం చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి సేవ చేయండి. అధికారం చూపించండి, నో ప్రాబ్లం, కానీ సేవ చేయండి. ఇప్పుడు నీ భార్య మీద అధికారం చేస్తావు కదా, ఆమెకు సేవ చేయి. అప్పుడు ఏమవుతుంది? ఈ అధికారం వ్యామోహం కాస్త క్రమక్రమంగా సుగంధ పరిమళాల సుగుణంగా మారిపోతుంది, సేవా సుగుణంగా మారుతుంది. అది అక్కడ ఉన్న లాజిక్ అనమాట. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. తర్వాత పాయింట్ ఆధిపత్య వ్యామోహం. ఆధిపత్య వ్యామోహం ఇది ఇంకొక పిచ్చల్లో ఇంకొక పిచ్చ. అధికారం ఒక ఎత్తు అయితే ఆధిపత్యం ఇంకో ఎత్తు. అధికారానికి ఆధిపత్యానికి ఒక స్వల్పమైన తేడా ఉంది. ఈ ఆధిపత్య వ్యామోహం పోవాలంటే మీరు ఏం చేయాలంటే అణుకువగా ఉండాలి. ఈ ఆధిపత్యం నుంచి అసూయ జనిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో బ్రిటిషర్స్ వచ్చి, లేకపోతే ఇతర మతస్థులు వచ్చి ఈ అధికారం చెలాయించడానికి, ఆధిపత్యం చెలాయించడానికి ఎవరు కారణం చెప్పండి? బ్రిటిషుడు భారతదేశం రావడానికి ప్రధాన కారణం అని చెప్పనా? ఇదిగో రాజపుత్రుల యొక్క ఆధిపత్యం అన్నమాట. వాడి మీద ఆధిపత్యం వీడు కోరుకుంటాడు, వీడి మీద ఆధిపత్యం వాడు కోరుకుంటాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు తెలుసా? చల్లగా వచ్చి వాడిని ముందు పెట్టి గేమ్ ఆడారు.
మొత్తం నాశనం చేశాం. ఇప్పటికే ఉంది ఆధిపత్యం పోరు. కనుక ఈ ఆధిపత్యం ఒకడి మీద ఒకటి ఆధిపత్యం చేయకండి. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు అధిపతులు కాదు. సమస్తము మొత్తం యూనివర్స్ చేతిలో ఉంది. మీ శరీరం ఇదే మీకు ఆధిపత్యం లేదు, ఆధిపత్యం లేదు. మన మీద మనకి ఆధిపత్యం లేదు. ఏదన్నా ఆపండి చూద్దాం. మీ శ్వాస మీద ఆధిపత్యం చూపించండి చూద్దాం. దాన్ని ఆపండి చూద్దాం ఏమవుతుంది. మన శరీరం మీదే మనకి ఆధిపత్యం లేనప్పుడు పక్కవాడి మీద ఆధిపత్యం ఏ విధంగా చేయగలం? అందుకని ఎప్పుడైతే మీరు ఆధిపత్యం అన్న వ్యామోహంలోకి వెళ్ళారో క్రమక్రమంగా మహిషాసురుగా మారిపోతారు. ఈ మహిషాసురు చేసిన దరిద్రం ఇదే, ఆధిపత్యం. అందుకని దుర్గామాత 9 రోజులు 9 అవతారాల్లో వేయాల్సి వచ్చింది. 9 ఆయుధాలు, 10 ఆయుధాలు, దేవత ఆయుధాలు, మామూలు ఆయుధాలు కాదు. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు అతని మీద. మన జీవితం కూడా అలా అయిపోతుందండి. ఈ ఆధిపత్యం అస్సలు వద్దండి. అత్తగారి ఆధిపత్యం, భర్త ఆధిపత్యం, తల్లి ఆధిపత్యం, పని పిల్లల మీద ఆధిపత్యం, అందరి మీద ఆధిపత్యం ఆధిపత్యం ఆధిపత్యం. అదేమవుతుంది? నిన్ను క్రమక్రమంగా మనుషులకు దూరం చేస్తే, ఒంటరి వాడిని చేసేస్తే. మీరు బయటికి నమస్తే పెడతారు, గుడ్ మార్నింగ్ సార్ అంటారు, నా బాస్ ఈ బాసిజం పెద్ద ఆధిపత్యం. ప్రతి ఒక్కడు ఆధిపత్యం చేస్తుంటాడు, అంతా అడిగి తెలిసినట్టు. ఎవరి ప్రత్యేకత వాళ్ళది ఈ లోకంలో. పురుగు ప్రత్యేకత పురుగుది, పంది ప్రత్యేకత పందిది, మనిషి ప్రత్యేకత మనిషిది. ప్రతి ఒక్కరికో ప్రత్యేకత ఉంది. నువ్వు ఎవరి మీద ఆధిపత్యం చేస్తావు? చేస్తే ఏమవుతుంది అంటే, ఇదిగో ఆ శివుడు కాస్త నిన్ను మహిషాసురుడుగా మార్చేస్తుంది. మహిషాసురుడు ఊరికే మహిషాసురుడు తయారవలా, ఇదిగో వీటి వల్లే తయారయ్యాడు. కనపడ్డాడు, మనల మీద ఆధిపత్యం చేసుకుంటూ వెళ్ళాడు. ఆధిపత్యం అస్సలు వద్దు. రావణాసురుడు ఎందుకు పతనం అయ్యాడు చెప్పండి? భార్య మీద మండోదరి ఎంత అద్భుతమైన ఆమె మండోదరి చిలక చెప్పినట్టు చెప్పింది, నాయన నా మాటను, నీ సేవకు ఎంత మంది రాణులు ఉన్నారో చూడు, ఎందుకు ఆ ఇష్టం లేని స్త్రీని బలవంతం చేసి తీసుకొస్తావు, వదిలే అనే ధర్మై పోడు మొహం దానా, నీకేం తెలుసు? ఆధిపత్యం, భార్య మీద ఆధిపత్యం, పోయాడు. చూసారా? భార్య మీద ఆధిపత్యం చేసే వాళ్ళందరూ పోయారండి. భర్త మీద ఆధిపత్యం చేసే వాళ్ళందరూ పోయారండి. ఎవడి మీద ఎవడు ఆధిపత్యం చేశారో, పిల్లల మీద ఆధిపత్యం చేసేవాడు కొన్నాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి బలం ఉండదు కాబట్టి, వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక మీకు ఉంటుందండి. పిల్లల మీద ఆధిపత్యం చేసిన చూడండి ఏమవుతుంది. చాలా మంది పిల్లల వల్ల బాధలు పడే వాళ్ళు నేను అడుగుతుంటాను, మీ పిల్లలకి మీకు గతంలో ఏం జరిగిందో నేను తవ్వితే ఆధిపత్యం స్పష్టంగా కనపడతారు. మిలిటరీ రూల్స్ పెట్టి వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తారు. దాంతో వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వాళ్ళ టైం వచ్చినప్పుడు తొక్కేస్తారు. ఎందుకు వృద్ధాశ్రమాలు పెరిగినాయి భారతదేశంలో? వీధికి ఒకటి ఉన్నాయి. చెప్పండి ఎందుకు? ఇదిగో ఆధిపత్యపు వ్యామోహం. ఒకటి మించొకడు ఎక్కడికి వెళ్ళకండి. ఎంత పెరిగినా గుర్తుపెట్టుకోండి, దాని తర్వాత ఇంకోటి ఉంటది. ఈ సృష్టిలో నువ్వు ఎంత పెద్దవాడిని అనుకుంటే నీకన్నా ఇంకో పెద్దవాడు ఉంటాడు. ఆధిపత్యం ఎప్పుడు దయచేసి దాని వైపు వెళ్ళకండి. అది పోవాలంటే అణుకువా, దాని యొక్క విరుగుడు అనమాట. ఇప్పుడు నేను యాంటీబయాటిక్స్ ఇస్తున్నాను మీకు, ఈ ఎలిమెంట్స్ చెప్తున్నాను, వాటి యాంటీబయాటిక్స్ ఇస్తున్నాను. అధికార వ్యామోహం పోవాలి అంటే సేవ చేయండి. ఆధిపత్య వ్యామోహం పోవాలి అంటే అణుకుతో ఉండండి. అణుకు ఏం లేదు, మీరు ఎంత అణుకుంటే అంతగా మీ యొక్క ఆధిపత్యం క్రమక్రమంగా సుగుణంగా మారిపోతుంది. ఒక్కసారి అన్ని మారవు, తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. తర్వాత నిరంతర చాలా మంది నిరంతరం అంటే ఎప్పుడు ఒక నిరంకుశత్వంలో ఉంటారు. నిరంకుశత్వం అంటే ఏంటంటే మిలిటరీ రూల్స్, నేను చెప్పినట్టు జరగాలి అంటారు. మనం విన్నాం కదా, కిమ్ము ఇతర దేశాల వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారు అనుకుంటారు కదా. మీ ఇంట్లో కూడా మీరు అలాగే ఉన్నారు. మీరు చూసుకోండి కావలిస్తే. వాళ్ళని పెద్ద చేస్తారు, మీరు చిన్నది చేస్తారు. నిరంకుశత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇతరుల హక్కులు గుర్తించినప్పుడు వస్తుంది. ఎప్పుడైతే నిరంకుశత్వంలో మీరు చూడండి, ఇతరులు ఏం తినాలో మీరే శాసిస్తారు, ఇతరులు ఏం మాట్లాడాలో మీరే శాసిస్తారు, ఇతరులు ఎలా ఉండాలో మీరే శాసిస్తారు, మీ భార్య ఎలా ఉండాలో మీరు శాసిస్తారు, మీ భర్త ఎలా ఉండాలో మీరు శాసిస్తారు. మాట్లాడుకొని ఇలా ఉండాలనుకోవటం వేరు, ఇలాగే ఉండడం వేరు. ఎప్పుడైతే వాళ్ళు అలాగున్నారో క్రమంగా ఈ నిరంకుశత్వం నీలో బలపడిపోతుంది. అది అత్యంత భయంకరంగా మారిపోతుంది. ఎంతగా అంటే ఏదో ఒక రోజు నిరంకుశత్వం పని చేయకుండా ఆగిపోతుంది. ఎన్నాళ్ళు వింటారు? ఎన్నాళ్ళు నీకు భయపడతారండి చెప్పండి? ఎన్నాళ్ళు మనకు భయపడతారు ఎవడన్నా? ఏదో రోజు ఆగిపోతాయి. అప్పుడు ఉంటుంది ఈ నిరంకుశత్వం నువ్వు ఏదైతే పెంచావో అది నీ మీద దాడి చేస్తుంది. నీ మాట వాళ్ళు వినట్లేదన్న ఒక భయంకరమైన ఇన్ఫెక్ట్లోకి మీరు వెళ్ళిపోతారు.
నా వాళ్ళు నా మాట వినట్లేదు. చాలా మంది పెద్దవాళ్ళు నేను ఇంటర్వ్యూ చేస్తుంటాను. వాళ్ళని అడుగుతాను, ఏంటి నీ ప్రాబ్లం అంటే, నా మాట వినట్లేదు. ఎందుకు వినాలంటాను. అదేంటండి వినకపోతే ఎట్టండి అంటారు. అది నిరంకుశత్వం. నువ్వెవడో ఎందుకు వినాలి నీ మాట? ఈ నిరంకుశత్వ ధోరణి ఎప్పుడైతే మీలో మాయమవ్వాలనుకుంటే, నిరంకుశ ధోరణి పోవాలనుకుంటే మీరేం చేయాలంటే, ఫస్ట్ ఇతరుల హక్కులు గుర్తించండి. హక్కులు ప్రతి మనిషికి ఒక హక్కు ఉంటది. ప్రతి పురుగుకు ఒక హక్కు ఉంటది. ప్రతి చెట్టుకి ఒక హక్కు ఉంటది. హక్కు గుర్తించండి. వాళ్ళ వాల్యూస్ గుర్తించండి చాలు. అప్పుడు మీ క్రమక్రమంగా మీలో ఉన్న నిరంకుశత్వం, వ్యామోహం కాస్త సుగుణంగా మారిపోతుంది. హక్కును గుర్తించండి అంతే. వాళ్ళకి కూడా హక్కు ఉంది. ఈ భూమి మీద నిరంకుశత్వం ఎంత జరిగింది తెలుసా అండి? నా చిన్నప్పుడు మాది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అన్నమాట. మా ఇంట్లో మంచి మంచి బుక్స్ ఉండేవి. 'ఏడు తరాలు' అని ఒక బుక్ ఉంది. మీరు ఎప్పుడైనా వీలైతే చదవండి ఆ బుక్ ఎక్కడైనా దొరికితే. అది బహుశా విశాలాంధ్ర బుక్ స్టోర్స్‌లో అట్లా దొరకచ్చు. 'ఏడు తరాలు' చాలా ఓల్డ్ బుక్ ఇది. ఆ 7 తరాలు రియల్ రియల్ స్టోరీ అన్నమాట. నాకు చానాళ్ళైంది చదివి అది బహుశా నేను ఒక 10 సార్లు చదివుంటా. అంతా నాకు చిన్నప్పుడు బాగా బీజం పడిందన్నమాట. అదేంటంటే మొత్తం బానిసత్వం మీద ఉన్న స్టోరీ. బానిసత్వం మీద నడిచిందనమాట. అంటే ఒకతను అమెరికాలో జీవిస్తుంటాడు. అతను తమ వంశ మూలాలు ఎక్కడున్నాయని ఎతుక్కుంటూ ఎళ్తాడు. ఎళ్తే ఏడో తరం దాకా ఎళ్తాడు. వాళ్ళెక్కడి నుంచి ప్రయాణం చేశారు, అసలు ఎక్కడ అమెరికా ఎలా వచ్చారు, ఎలా వలసొచ్చారని చెక్ చేసుకుంటూ ఎళ్తే, వాళ్ళ ఫ్యామిలీ ముత్తాతల ఫ్యామిలీ అంటే ఏడో తరం. అంటే ఇక్కడి నుంచి కిందకెళ్తే ఏడో తరంలో బానిసనమాట. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతది. చాలా అద్భుతమైన బుక్కు. 7 తరాలు. 7 రూట్స్ అనుకుంటా. అది ఇంగ్లీష్‌లో కూడా ఉంది. అది చదవండి. కొంచెం ఇలాంటి సబ్జెక్ట్ కూడా మనం చదవాలి. స్పిరిచ్యువల్ సైన్స్‌తో పాటు ఇలాంటి ఆధిపత్యం, నిరంకుశత్వం, ఎలిమెంట్స్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా మనం చదవాలి. సరే. ఆ బానిసత్వంగా అతను తీసుకొస్తారు. అంటే మీరు ఈరోజు ఎంత విశాల ప్రపంచం, ఎంత స్వేచ్ఛాయుత ప్రపంచం ఉంది గదా! దీని వెనక ఎంతో కథ ఉంది తెలుసా? అమెరికన్స్, బ్రిటిషర్స్, ఇండియా‌లో ఏం తక్కువ కాదు. ఇండియన్స్ ప్రతి దేశం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. శ్రీశ్రీ గారు రాసిన కవిత ఇది. ఏ దేశ చరిత్ర చూడు ఇదే ఉంటది. పరపీడన పరాయణత్వం పక్కోడిని పీడించేయడమే. అదే నిరంకుశత్వం. అదే ఆధిపత్యం. అది అధికార వ్యామోహం. ఈ 3 ముంచి ముంచి తయారు చేస్తాయి మిమ్మల్ని. ఈ ఈ 7 తరాల్లో అతను బానిసలు అడవిలోకెళ్తారండి. వీళ్ళేం చేస్తారంటే అడవిలోకెళ్తారు. ఒకప్పుడు ఇప్పుడు లేదు. ఇప్పుడు మానవ హక్కులొచ్చినియి కాబట్టి ఒక 100 సంవత్సరాల క్రితమే. ఎన్నో వేల సంవత్సరాలు కూడా కాదు ఇది. 100 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇది. అడవిలోకెళ్తారు. గిరిజనుల తెగలో ఆళ్ళు ఈళ్ళు ఉంటారు కదా! వాళ్ళ మీద దాడి చేస్తారు. పిల్లల్ని తర్వాత ముసలి వాళ్ళని చంపేరేస్తారు. ఆ వయసులో ఉన్న వాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని కర్రలకి తాళ్ళు కట్టి తీసుకెళ్తారు. మీరు మూవీస్‌లో కూడా చూడొచ్చు. చాలా మూవీస్‌లో ఉన్నాయవి. బానిసత్వం మీద ఉన్న మూవీస్ ఉన్నాయి. తీసుకెళ్ళి వాళ్ళని మన పశువుల సంతలుంటాయి గదా! పశువుల సంతలో ఎలాగైతే పశువులను నుంచోబెట్టి బలమైన పశువు, ఈ దృఢమైన పశువు అని ఎలాగైతే అమ్ముతారో అలాగే మనుషులు నుంచోబెడతారు. వీళ్ళని తీసుకొచ్చేటప్పుడు మొత్తం అన్ని తండాల మీద దాడులు చేసి షిప్‌లో ఎక్కిస్తారు. షిప్ అంటే మీరేదో క్రూజ్ ఊహించుకోకండి. ఆ షిప్‌లో కిందన సెల్లార్ ఉంటదన్నమాట. ఆ సెల్లార్‌లో పడేస్తారు అందరిని. మన సామాన్లు షిప్‌లో ఉంటాయి చూడండి అలాంటివన్నమాట. ఒక పెద్ద గోడౌన్ లాంటి దాంట్లో అందరిని వదిలేస్తారు. ఒక 500 మందినో, 1000 మందినో పడేస్తారు. ఎక్కించుకుంటారు. వాళ్ళని 2 రోజులకి ఒకసారి బయటికి తీసి అన్నం పెడతా ఉంటారు ఆళ్ళకి. తిండి పెడతారు. ఆ తిండి 2 రోజులకి ఒకసారి సహించదు కదా! దొరకదు కదా తిండి. కింద పడేస్తుంటారు. బతికినోడిని తీసుకెళ్తారు, పోయినోడిని వదిలేస్తారు. అందులో ఎవడికన్నా హెల్త్ బాలేదనుకో వాడిని అక్కడే కాల్చేసి సముద్రంలో పారేస్తారు. 2 రోజులు, 3 రోజులకి ఒకసారి తీసుకెళ్ళి పైపులతో, ఉప్పు నీళ్ళతో ఆళ్ళని కడుగుతా ఉంటారు. సేమ్ పశువులే. పశువుల్ని ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేశారు ఈ మనుషుల్ని. ఈ భూమి మీద అన్ని ఆకృత్యాలు జరిగినాయి. సో, మొత్తం మీద వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత అక్కడ భార్య, తన పిల్లలు, ఆళ్ళ ఎమోషన్స్ మొత్తం జీరో అన్నీ తొక్కి పారేస్తారు. ఈ ఈళ్ళందరిని తీసుకెళ్ళి నుంచోబెట్టేసి సంతలో భార్యను ఒకడికి అమ్మేస్తారు. భర్తను ఒకడికి అమ్మేస్తారు. ఇది జరిగింది పవిత్ర ప్రపంచంలో. భారతదేశంలో కూడా జరిగింది. మరి హరిశ్చంద్రుడు భార్యని అమ్మాడా లేదా? మరి అది అమ్మింది ఎక్కడ చెప్పండి? అప్పుడు మానవ హక్కులు లేవు మనకి. మనం ఇంత ఎదగలేదు. ప్రశ్నించే ఆహ్, టెక్నాలజీ లేదు మనకప్పుడు. సో, అప్పుడంతా నిరంకుశత్వాలున్నాయి, ఆధిపత్యాలున్నాయి కాబట్టి. సో, ఏదేమైనా ఈ నిరంకుశత్వాలన్నిటికి మూలం ఒకటే. ఏంటి అంటే అధికారము, ఆధిపత్యము. ఒకదాని నుంచి ఒకటి ఇంటర్‌లింక్ వస్తాయి.
అక్కడెక్కడో జరిగింది గురించి మనకెందుకండి అంటే మనలో కూడా ఇంకా మూలాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు ఇంకా నిరంకుశత్వం చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఇంకా ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు. అది మీరు మార్చుకోవాలి. అది ముఖ్యమైనది. ఆధిపత్యం మారాలంటే మీరు అనుకూలం ఉండాలి. నిరంకుశత్వం చూడాలంటే హక్కుల కోసం గమనించాలి. ఆళ్ళకి కూడా హక్కు ఉంది. ఈ బానిస ఎవరికీ హక్కులు లేవు. అది చట్టపరం. ఇందులో ఒక బానిస అతని పేరేదో మర్చిపోయాను నేను. స్పార్టకస్. యెస్. స్పార్టకస్ అని అతను తిరుగుబాటు చేసి, మనం ఎందుకు వీళ్ళకి చాకిరీ చేయాలి? మన హక్కులు మనం సాధించుకోవాలని తిరుగుబాటు చేసి మొత్తం బానిసలందరిని తీసుకొని ఎళ్తాడు. అందరిని వస్తది మిలిటరీ వచ్చి అందరిని చంపి ఆళ్ళ శవాల్ని షిప్ యార్డ్ నుంచి సిటీకి దాదాపుగా 20 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. ఆ 20 కిలోమీటర్లకి 2 వైపులా శిలవలేశారు శవాల్ని. అంటే షిప్‌లో దిగి నెక్స్ట్ బ్యాచ్ వస్తారు కదా! బానిసలు. వాళ్ళొచ్చేటప్పుడు ఈ శవాలను చూసి, ఈ శిలవను చూసి వాళ్ళు పారిపోకూడదు, మన హక్కులు అడగకూడదు అనే ఒక భయం పెట్టడానికి చేశాడు. ఎన్ని జరిగినాయి ఇలాంటివి. ఏదో దేశాల గురించి చెప్తున్నాం. మన భారతదేశంలో ఎన్ని జరిగినాయో, ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని జరిగినాయో, జమీందారుల కథలన్నీ ఏంటి? తెలంగాణ ఎలాంటి రజకారులు, ఊచకోతకు వచ్చారు రజకారులు. ఎన్ని ఉన్నాయి నిరంకుశత్వం చెప్పుకోవాలంటే. సో ఏది ఏమైనా అప్పటి వాసనలు మనలో నుంచి పోవాలి అంటే ఆ రాక్షస గుణాలు ఈ మహిషాసురుడు మన నుంచి పోవాలంటే హక్కులు గుర్తించాలి. మొదటిదేంటి? సేవ చేయాలి. రెండోది అనుకోకుండాలి. మూడోది హక్కులు గుర్తించాలి. ఈ 3 చేస్తే సుగంధ పరిమళాలుగా మారిపోతాం. ఇక 4వది ప్రతీకార వ్యామోహం. ఏదో గోపించండోయ్. ప్రతి వ్యక్తిలో ఉండే మరొక 4 వ్యామోహం ప్రతీకార వ్యామోహం. ప్రతీకారం తెచ్చుకుంటాం మనం. ఈ ప్రతీకారం జన్మ జన్మల నుంచి ఉంటది. అందుకే ఒకరిని చూడగానే మనకి వాడి మీద కసిలేస్తాయి. వాడి మీద మనం ఏదో ఒకటి చేయాలి వాడిని. ఎంత పంచి చేసినా వాడిని తప్పు పడుతుంటాం. వాడు నచ్చదు మనకి. ఈ రకరకాలుగా ఉంటాయన్నమాట. ప్రతీకార వ్యామోహం. వాడు ఏదైనా పని చేస్తున్నప్పుడు చిన్నది దొరికిందనుకో ఇంక అదే కొట్టు. నేను చెప్పాను. చాలా మంది ఇళ్లలో గమనిస్తాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఈ భర్త ఉన్నాడు. వాడికి ఏదో నష్టం వచ్చింది. అప్పుడు దాకా మాట్లాడరు. లాభం వస్తే మాత్రం అందరూ పంచుకుంటారు. అదే వాడికి నష్టం వచ్చిందనుకోండి ఆ ఇంటి పెద్దకి, నేను చెప్పాను ఆ రోజు పెట్టుబడి పెట్టొద్దని చెప్పాను. నా మాట వినవు నువ్వు అని బయలుదేరుతది మహాతల్లి. చుట్టూ అందరూ బయలుదేరుతారు. పెళ్లి చేశారు. వాళ్ళ కాపురం చక్కగా ఉందనుకో ఎవడు మాట్లాడరు. మేమే చేసాం అంటారు. ఒకవేళ కాపురం తగలడిందనుకో, పిల్లోడు పోయాడనుకో, నేను చెప్పాను ఆ రోజు చెప్పానా, ఆ అబ్బాయికి చేసుకోవద్దని చెప్పానా, ఆ అమ్మాయిని ఇవ్వద్దని చెప్పానా అని ప్రతివాడు తయారవుతారు. ఇదంతా కారణం ఏంటంటే ప్రతీకార వ్యామోహం. వాళ్ళ లోపల కొత్త ఉడుకుతుంటది. ప్రతి మనిషిలో ఈ ప్రతీకార రగులుతూ ఉంటది. అది నాశనం అవ్వాలి. అది నాశనం అవ్వాలంటే మీరేం చేయాలంటే నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి. నిర్మాణాత్మక చర్యలు అంటే దివ్యమైన పనులు, వాళ్ళని ఉపయోగించే పనులు, సమాజానికి ఉపయోగపడే పనులు నిర్మాణాత్మక చర్యలు చెయ్యాలి మనం. అప్పుడు ప్రతీకార జ్వాల మాయమవుతుంది. మీరు మీ ఉన్నతంగా ఎదగడానికి అవకాశం దొరుకుతుంది. తర్వాత పాయింట్లోకి వెళ్దాం. లాస్ట్ పాయింట్, 5వ పాయింట్ వేర్పాటు వ్యామోహం. వేర్పాటు ఇది ఒక పరమ దరిద్రమైన వ్యామోహం అండి. వేర్పాటు వ్యామోహం. వేర్పాటు వ్యామోహం అంటే నువ్వు వేరు నేను వేరు, మన దేశం వేరు వాళ్ళ దేశం. అసలు మన కులం ఏంటి వాళ్ళ కులం ఏంటి, మన రాజ్యం ఏంటి వాళ్ళ రాజ్యం ఏంటి, మన దేశం ఏంటి వాళ్ళ దేశం ఏంటి. ఒకసారి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది పాకిస్తాన్కి ఇండియాకి. జరుగుతున్నప్పుడు కృష్ణుడు కూడా క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చాడు. కృష్ణుడు ఆయన బృందం అంతా వచ్చారు. ఇండియాలో వాళ్ళు అందరూ మ్యాచ్ చూస్తా ఉన్నారు. ఇండియా గ్యాలరీలో కూర్చున్నాడు. ఇండియన్స్ ఉన్న గ్యాలరీలో మ్యాచ్ జరుగుతుంది. ఇండియన్ 6 కొట్టాడు. ఓ చప్పలు కొట్టారు, ఏళ్ళేశారు. ఓ కృష్ణుడు కూడా చప్పలు కొట్టాడు, ఏళ్ళేశారు. వీళ్ళందరూ వెనక చూసారు. ఓ కృష్ణ నువ్వు వచ్చావా, మహానందం అన్నారు. మళ్ళా కాసేపటికి అతను ఇండియన్ బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. అవుట్ అవగానే వండర్ఫుల్ వికెట్ టేకన్ అని కృష్ణుడు చప్పలు కొట్టాడు. వీళ్ళందరూ మొహం మార్చుకున్నారు. ఇదేంద్రా పాకిస్తాన్ వైపు చప్పలు కొడుతున్నాడు అని. అప్పుడు అడుగుతాడు ఎవడు, ఏమో కృష్ణ నువ్వు అసలు ఎవడో వైపు, నువ్వు భారతదేశ దేవుడు కదా, నువ్వు వాడికి చప్పలు కొడతాడు ఏంటంటే, ఒరే మీ అందరూ మతాలు చూస్తున్నారు, దేశాలు చూస్తున్నారు, నేను ఆటను చూస్తున్నాను అంటాడు. అందుకే నేను దేవుణ్ణి అయ్యాను అంటాడు. మీరు ఆటను చూడాలి. ఎందుకు మనం చూడలేకపోతున్నాం అంటే మనలో ఇదిగో వేర్పాటు వాడు వేరు మనం వేరు. ఫస్ట్ మన మైండ్ లో ఫిక్స్ అయింది వాడు వేరు.
వీడు వేరు, వీడు మనోడు కాదు. అది వచ్చినాక మీరు ఎంత కష్టపడ్డా ఐక్యత రాదు. అందుకని వేర్పాటు పోవాలి అంటే ఎంత మనకి ఎంతగా మనం ఐక్యతలోకెళ్తే అంతగా వేర్పాటు మాయమైపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వేర్పాటు వ్యామోహం పోతే ఆటోమేటిక్‌గా మన లోపల దివ్యమైన సుగంధం తయారవుతది. అది పోవాలంటే మనం ఐక్యతా రాగం పాడాలి. అంటే అంతా ఒకటే. మొత్తం సమస్తం దైవమే. అంతా ఒకటే. ఒక పాట ఉంది అన్నమయ్యది. అంతయ్య నీవే హరిపుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామ, కులమును నీవే గోవిందుడా, వెనక ముందు నీవే విఠలుడా. ఎంత అద్భుతమైన కీర్తన రాజమో ఇది. సో మిత్రులారా, నేను చెప్పిన ఈ 5 గుర్తుపెట్టుకోండి. దుర్గామాత ఇచ్చిన మనకు సందేశం. ఈ మహిషాసుడు ఇచ్చిన సందేశం. దుర్గామాత ఇచ్చిన సందేశాలు మనం ఎన్నో చెప్పుకున్నాం. మహిషాసుడు ఇచ్చిన సందేశం. అంటే ఒక రాక్షసుడి జీవితం ఎందుకు పతనమైంది? ఒక మహాసాధకుడు రాక్షసుడిగా ఎందుకు మారాడు? ఆయన ఏం పుట్టుకతో రాక్షసుడు కాదు. పుట్టుకతోని రాక్షసుడు, ఈడికి 36 పళ్ళు ఉన్నాయి, 2 కోరలు ఉన్నాయి, అట్టేం లేదు. వాడు ఎందుకు రాక్షసుడు అంటే గుణాలను బట్టి. కృష్ణుడు అన్నాడు కదా, గుణ కర్మ విభాగస్య చాతుర్వర్ణం మా సృష్టం. వర్ణాలు నేనే సృష్టించాను. వాడి గుణాన్ని బట్టి, వాడు చేసే పనిని బట్టి. బ్రాహ్మణుడా, శూద్రుడా, వైశ్యుడా, క్షత్రియుడా నేనే సృష్టించాను. ఎంత క్లియర్గా ఉందో చూడండి. సో ఈ విధంగా మనము ఒక మహిషాసుడు ఎందుకు రాక్షసుడుగా మారాడు అంటే, ఇదిగో ఈ దిక్కుమాలిన ఎలిమెంట్స్ వల్లే. వాటిని మనం కంట్రోల్ చేయాలి. వాటిని కంట్రోల్ చేయాలంటే మనం చేయాల్సింది ఏమీ లేదు. వాటి ప్రతి దానికి ఒక ఇంటర్నల్ కీ ఉంటది. ఆ ఇంటర్నల్ కీని మనం పట్టుకొని దాన్ని నిస్సుగంధంగా మార్చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అధికార వ్యామోహం పోవాలంటే సేవ చేయాలి. దానికి సేవ. ఆధిపత్య వ్యామోహం పోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే అణుకుతో ఉండాలి. అణుకువ. ఎవరి మీద మీరు ఆధిపత్యం చేస్తున్నారు, అణుకుతూ ఉండాలి. 3 నిరంకుశత్వ వ్యామోహం పోవాలంటే వాళ్ళ హక్కులను గుర్తించాలి. హక్కులు. 4 ప్రతీకార వ్యామోహం పోవాలంటే నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి. అంటే వాళ్ళకి ఎవరి మీద అయితే ప్రతీకారం ఉందో వాళ్ళు ఎదిగే విధంగా మీరు హెల్ప్ చేయండి చాలు. తర్వాత వేర్పాటు వ్యామోహం పోవాలంటే మీరు ఐక్యతలో ఉండండి. వాళ్ళని కలుపుకోండి. నువ్వు వేరు, నేను వేరు కదా, అంతా ఒకటేరా, మనంతా ఒకటే, విశ్వం అంతా ఒకటే అని మీరు కలుపుకోండి. ఆటోమేటిక్ గా ఈ దుర్గుణాలన్నీ సుగంధాలుగా మారిపోతారు. సో ఇది మనం ఈరోజు తెలుసుకుంది. అంటే మహిషాసుడిలాగా మనం కూడా రాక్షసుడిగా మారకుండా దివ్యమైన పురుషుడిగా, దేవతలాగా, ఒక దివ్యాత్మ స్వరూపుడిలాగా మారాలి అంటే వీటికి మనం వాడాలి. అప్పుడే మనం వ్యామోహాల నుంచి విడివడి మేధోకాంతి, తర్క పరిశీలన, విశ్లేషణాత్మకమైన దివ్య చైతన్యం వికసిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు.